యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. ఇది పూర్తిగా తప్పండి. 60-70 వచ్చిన కూడా కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి ఆరోగ్యం ఉంటుంది, వాడికి షుగర్లు బీపీలు ఏమి ఉండకపోతే ఇంక రోజు సెక్స్ చేయాలి కూడా అనిపిస్తుంది. వాళ్ళకి చేస్తారు కూడా కొంతమంది 2 రోజులకి 3 రోజులు 4 రోజులు సెక్స్ చేస్తూనే ఉంటారు. అది అర్థమేం చేస్తే ఎందుకు పక్షవాతం వస్తుంది? పక్షవాతం రావడానికి కారణం ఏంటి? వాళ్ళల్లో రక్తపోటు ఉండడం, అంటే బీపీ ఉండడం, లేదా షుగర్ ఉండడం, లేదా వయసు రీత్యా బ్రెయిన్లో అక్కడంతా ఎట్రఫీ అంటాం, అవి వచ్చేసి ఎండిపోతుంటాయి. ఆరంగా మనిషి అవసరం కానీ హస్తప్రయోగం చేయడం వల్ల కానీ సెక్స్లో పాల్గొనడం వల్ల కానీ ఏ రకంగా కూడా నరాల బనేది రాదు. నిర్భయంగా చేయొచ్చు. హస్తప్రయోగం చేస్తే వయసు వచ్చిన వాళ్ళు, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు వీక్ అయిపోతారు, లేకపోతే పక్షవాతం వస్తుంది, లేదా హార్ట్ అటాక్ వచ్చి చెప్పారు. ఒట్టి ఫార్స్ థ్రాష్ ఇది. దాంట్లో ఎటువంటి నిజం లేదు. అంచేత వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు, అంటే 60 ఏళ్ళు రానివ్వండి, 70 ఏళ్ళు రానివ్వండి, 80 ఏళ్ళు రానివ్వండి, వాళ్ళకి సెక్స్ పరమైన కోరికలు ఉన్నట్లయితే నిర్భయంగా సెక్స్లో పాల్గొచ్చు, నిర్భయంగా అస్తమయం చేయొచ్చు. ఎంత అస్తమయం చేసినా, ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొన్నా ఎటువంటి నష్టం కలగదు. కానీ ఎందుకు ఒక రకమైన అపోహ జనాల్లో ఉంది. ఈ వృద్ధాప్యం చేసి సెక్స్ దూరంగా ఉండాలి, సెక్స్లో పాల్గొనేటైతే నరాల బాధిత వస్తుంది, పక్షవాతం వస్తుంది, లేకపోతే ఏదో నరాలు వీక్ అయిపోయి మనిషి ఏం చేయలేకుండా పోతాడు, నరాలు వణుకొస్తుంది, ఇవన్నీ చెత్త చెబుతారు. ఏమి కాదు. మామూలుగా వచ్చేటి పక్షవాతానికి, లేదా నరాల వణుకుడికి, లేదా పార్కిన్సన్ లాంటి జబ్బులకి, హస్తప్రయోగానికి, సెక్స్లో పాల్గొనడానికి ఏమీ సంబంధం లేదు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.